హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ కర్రీ వచ్చేసి ఎండు రొయ్యల టమాటా కర్రీ అండి. చాలామందికి ఎండు రొయ్యలు అంటే అంత ఇష్టం ఉండదు కదా. ఒకసారి ఈ విధంగా కర్రీ చేసుకొని తినండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు, అంత టేస్టీ అయితే వస్తుందండి కర్రీ. ఇక్కడ నేను 1/2 కిలో ఎండు రొయ్యలని అయితే తీసుకున్నానండి. చూడండి, ఎండు రొయ్యల్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఎండు రొయ్యల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. వీటిని ఇలా చేయడం వలన వీటికి ఉన్న స్మెల్ అనేది పోతుందండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత అట్లకడతో ఈ విధంగా ప్రెస్ చేస్తూ అంటే వాటికి తోకలు అనేది విడిపోతాయి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. పొట్టు గిట్టు ఏమైనా ఉన్నది మొత్తం తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్లీన్గా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి 4 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం కొద్దిగా అల్లం, 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలాగా ఫ్రెష్గా నూరుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఉప్పు అలాగే కొద్దిగా పసుపుని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 4 టమాటాలని ఇలాగ కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలని లో ఫ్లేమ్ పెట్టుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. కాసేపు తర్వాత చూపిస్తున్నాను. చూడండి, టమాటాలు అనేది ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకొని ఎండు రొయ్యల్ని 2 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసుకున్నాక ఇందులోకి వేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని కాసేపు వీటిని ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఒకసారి వీటిని బాగా కలుపుకున్నాక ఇందులోకి 1 స్పూన్ కారంని వేసుకోవాలి. ఇప్పుడు మరొక 5 నిమిషాలు ఇలానే కర్రీని కుక్ చేసుకోవాలండి. ఇందులోకి కొన్ని వాటర్ని వేసుకోవాలండి. చూడండి, వాటర్ వేసుకున్నాక కొద్దిసేపు కుక్ అవ్వనివ్వాలి. చూడండి, మొత్తం వాటర్ అనేది ఎగిరిపోయాయి. ఈ విధంగా అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల ధనియాల పొడిని వేసుకోవాలండి. వేసుకొని మరొక 5 నిమిషాలు ఇలానే కుక్ చేసుకోవాలి. చూడండి, మనకు కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎమ్మి ఎండు రొయ్యల కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.